ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 4 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం రూతు గ్రంథం 1 నుండి 4 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 8వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీకు క్షేమము దయచేయునుగాక. ప్రియులారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని మొదట ప్రభువారు కోరుచున్నారు. అది మీకు అనుగ్రహించబడాలని నేను మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఏలియా బహుశక్తివంతమైనటువంటి దైవజనుడు, దేవుని బలమైన అభిషేకం కలిగినవాడు, సూచక క్రియలు, మహత్కార్యములు తన ప్రజల కోసం దేవుని మహిమ నిమిత్తం జరిగించినటువంటి వాడు. అతనికి ఒక శిష్యుడున్నాడు, ఆయన పేరు ఎలీషా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియాను చూచి ఎలీషాలో ఒక ఆత్మ మంట కలిగింది. అది ఒక జ్వాలగా రగిలింది. నా యొక్క ఏలినవాడైన నా గురువు గారికి ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నదో ఆ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలి అనే ఒక వాంఛ అతనిలో కలగడం, ఏలియా తన శిష్యుణ్ణి, నేను నీ వద్ద నుండి తీయబడక మునుపు నీకేమి కావాలో కోరుకో అని చెప్పడం ఒక అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, దాని కొరకు ఎలీషా ఏలియాను ఎలా వెంబడించాడు? మొదటిగా గిల్గాలు నుండి వారిద్దరూ బయలుదేరారు. ఎంత మాత్రం కూడా ఏలియాను ఎలీషా వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అక్కడి నుండి బేతేలుకి వెళ్ళారు. అక్కడ కూడా ఎలీషా ఏలియాను విడిచిపెట్టలేదు. మరలా అక్కడి నుండి వారిద్దరూ ఎరుకోకు నడిచి వచ్చారు. అక్కడ కూడా ఏలియాను ఎలీషా విడిచిపెట్టలేదు. మరలా అక్కడి నుండి బయలుదేరి వారు యోర్దాను నది దగ్గరికి వచ్చి, యోర్దాను నదిని ఏలియా తన మీద ఉన్నటువంటి దుప్పటితో దాన్ని కొట్టినప్పుడు 2 పాయలుగా మారిపోయింది. అందులో నుండి ఇద్దరు కూడా అవతలికి నడిచి వచ్చారు. ఇటు యోర్దాను అవతలికి వచ్చినా కూడా ఏలియాని ఎలీషా విడిచిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అడుగుచున్నాడు, నేను నీ యొద్ద నుండి తీయబడే దినాలు రాబోతున్నాయి, ఎలీషా నీకేం కావాలి, నువ్వు కోరుకో అని అన్నప్పుడు, అయ్యా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు కావాలి అని కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? ఎలీషా ఏది కోరుకున్నాడో ఎలీషా హృదయ వాంఛను ఎరిగిన దేవుడు 2 పాల ఆత్మని ఎలీషాకు దయచేశారు. అవును, మనం ఈ రాజుల గ్రంథాలు చదివితే ఏలియా 8 అద్భుతాలు చేసినట్టుగా లేఖనాలలో రికార్డ్ చేయబడింది. అయితే ఎలీషా ఆయన పరిచర్యను గనక మనం చూస్తే 16 అద్భుతాలు చేసినట్టుగా మనం చూడొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, 2 పాల ఆత్మ పొందిన ఎలీషా దేవుని మహిమ కొరకు వాడబడ్డాడు. ఈ దినమున నీవు కూడా దేవుని అడుగు, అయ్యా, నన్ను అభిషేకించు, మీ బలమైన అభిషేకం నా మీదికి దిగిరానిమ్ము,
నీ ఆత్మ వరాలతో నన్ను నింపు. ప్రభా, నీ కొరకు నేను వాడబడతాను. నీ కొరకు నాయన, నీ మహిమ కొరకు నేను పరిచర్య చేస్తాను. దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుకో. తప్పకుండా బలమైన అభిషేకాన్ని ప్రభు నీకిచ్చి నిన్ను వాడుకుంటాడు. నువ్వు సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, ఒక సాధారణమైన విశ్వాసి కావచ్చు, పరిచారకుడు కావచ్చు. నువ్వెవరివైనా ఈ లోకంలో దేవుని మహిమ కొరకు వాడబడాలని కాసుంటే, దేవా నీ అభిషేకం నాకు దయచేయమని ప్రార్థన చేయి. దేవుని ఆత్మ నీ మీదకి బలంగా దిగొచ్చినప్పుడు బలమైనటువంటి కార్యాలు నువ్వు చూడగలుగుతావు. గొప్ప శక్తితో నింపబడతావు. నీ మాటలో ఒక ప్రభావం, నీ చూపులో ఒక ప్రభావం, నీ నడకలో ఒక ప్రభావం. అవును, నిన్ను చూస్తే నీలో క్రీస్తు యొక్క జీవం ఇతరులు అనుభవించగలుగుతారు. అటువంటి ప్రభావం నీ నుండి బయలుదేరుతుంది. అట్టి అభిషేకంతో నువ్వు నింపబడాలని నేను ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాను. అట్టి కృప ప్రభు వారు నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ ప్రభువా, మా ప్రియులను జ్ఞాపకం చేసుకొని మీ బలమైన అభిషేకం వారికి అనుగ్రహించి ఈ లోకంలో శక్తివంతంగా ప్రభు నీ బిడ్డల్ని వాడుకొనమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభు, మీరు లేవనెత్తండి, మీరు బలపరచండి, మీరు ఆశీర్వదించండి. నీ కృపా హస్తం చాపి మహిమ పొందుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.